జాతరకు పోదాం రండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ హెచ్జి ఛానల్. హాయ్ అండి, మేమైతే ఇక్కడ పీసీ తండ ఇక్కడ జాతరకు వచ్చేసాం. ఇక్కడైతే చాలా ఘనంగా చేస్తున్నారు జాతరనైతే. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఎలా ఉందో మీ అందరికీ చూపిస్తాను రండి. ఇక్కడ టెంపుల్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇక్కడ నా బ్యాగ్ వచ్చేసి ఇక్కడ అందరూ వండుతురు కదా, అది బెల్లన్నం. అక్కడ వండేసి తర్వాత భోగిస్తారు. మా దాంట్లో అయితే అదే ఆచారం. అట్లా ఇక్కడ దేవునికి ఎక్కించేది అయితే బెల్లన్నం ప్లస్ చపాతీ ఒక 15 వరకు చేసి అవన్నీ తెంపి బెల్లం వేసి కలిపి ముద్దలు లేక చేస్తారు. అది దాన్ని అయితే మేము చురుము అని అంటాం. అది ప్లస్ ఈ బెల్లన్నం ఎక్కిస్తారు ఈ దేవుని దగ్గర అయితే. మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. మా సైడ్ ఎస్టీ వాళ్ళ ఇక్కడ అయితే ఇలానే జరుపుకుంటాం మేమైతే. మా పాప అయితే ఇక్కడ వచ్చినప్పటి నుండి నాకు అది కావాలి మమ్మీ ఇది కావాలని చాలా సతాయిచ్చేస్తుంది. ఇప్పుడంట ఇగో అది పింక్ కలర్, అదే దాన్ని ఏమంటారో కామెంట్ చేయండి. అది కావాలంట. ఇప్పుడు ఒక్కటే సతాయిస్తుంది, నాకు ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి. ఇక్కడ జాతర అయితే ప్రతి ఇయర్ జరుగుతుంది. కానీ మనం జాతరకి వెళ్తున్నామంటే ఎన్నెన్నో కోరికలు ఉంటాయి కదా, అవన్నీ నెరవేర్చాలంటే మనకు ఇప్పియాలి కదా. ఈ చోటుగాడైతే నాకు ఇప్పియలే అని ఒకటే చూడు ఎంత కుళ్ళుకుట్టుండో. వాళ్ళ అక్క దగ్గర అయితే అడిగి మరీ తినేస్తుండు. ఎంత తెలివి వచ్చిందో అప్పటికే. వాడికైతే టేస్ట్ అసలు చూపించొద్దు అనుకున్నాం, కానీ వాళ్ళ అక్కనేమో ప్రేమతోటి కొంచెం టేస్ట్ చూపించింది. ఇక తర్వాత వదులుతలేడు, ఊకూకి అడుగుతుండు. ఆమెనేమో పీస్ తోటే కొంచెమే ఇవ్వాలని ఆమె కోరిక, మొత్తం తినేస్తాడని ఎంత గిత్త తీస్తుంది చూడండి. వీడైతే ఎట్లనో అట్లా కష్టపడైతే తినేస్తుండు. కానీ ఇక్కడ మైనస్ జనాలు అంత లేకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ ఊర్లో ఆరుట్ల ఇళ్ళ విలేజ్లో అయితే అక్కడ జాతర జరుగుతుంది. కానీ ఇక్కడైతే ఎంతో ఎగ్జైట్మెంట్తో వచ్చినా అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలి కలగలనా. కానీ ఇక్కడైతే చాలా తక్కువ, అసలు బ్యాంగిల్స్ అవి ఏమి లేవు. న్యూ మోడల్స్ అయితే ఏంటంటే పిల్లలకు బొమ్మలు ఇంకా అవే ఉన్నాయి. ఇంకా అట్లనే కొన్ననే అట్లా తీసుకొని అవి మిక్చర్ జిలేబీ అవి తీసుకొని తర్వాత మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం పీసీ తండల. జాతర నుండి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 5 అయ్యింది. అక్కడ నుండి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం అప్పుడే. ఎందుకంటే చిన్నపిల్లలు కదా చల్లగాలి వస్తుందని. ఇక కాదు మీరు తినేసే వెళ్ళండి అని చికెన్ తెచ్చిర్రు. ఇగో ఇక్కడ చూడండి మా చిన్నమ్మ హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పండి, కామెంట్ చేయండి హాయ్ అని. అలాగే మా బావ అయితే బిర్యానీకి ఎంత పెద్ద సైజు ముక్కలు కావాలని తనే కోస్తుండు. ఇంకా తర్వాత బిర్యానీ అయితే మా బావనే చేస్తుండు. చాలా సూపర్ వచ్చింది. ఈ వీడియో ఇట్లా నెక్స్ట్ చికెన్ దమ్ బిర్యానీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా ప్రాసెస్ మొత్తం. కానీ సూపర్ వచ్చింది బిర్యానీ మాత్రం. కట్టెల పొయ్యి మీద చేసే ఆ టేస్టే వేరు కదా నిజంగా. ఇంకా తర్వాత తినేసి తిన్నాం అందరం కలిసి. ఆ తినే ఫీలే వేరు కదా నిజంగా అందరితోటి కలిసి. బిర్యానీ మాత్రం సూపర్ కుదిరింది. మా బావ అయితే పొంగిపోతుండు సూపర్ కుదిరిందని. నిజంగా బాగుంది బిర్యానీ, టేస్ట్ అయితే సూపర్ ఉంది. తినేసి తర్వాత 8:30 కల్లా రిటర్న్ తిరిగాం. హైదరాబాద్ వచ్చేసరికి 11 అయ్యింది. ఇంకో జాతరలో ఇలా ఎంజాయ్ చేసినాం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఎక్కడన్నా వెళ్ళాలంటే బయటికి చాలు ముందుంటాం, మళ్ళీ వచ్చేసరికల్లా ఫుల్ నీరసంగా ఇంకా ఇట్లా అయినాం. లాస్ట్కి అయితే వచ్చేసినాం రూమ్కి. మాకైతే 11 అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి.